రామ్ రెడ్డి యొక్క అంత్యక్రియలు జరగబోతున్నాయి. తుంగతుర్తిలోని తన వ్యవసాయ క్షేత్రంలో తన అంత్యక్రియలు ఫైనల్ రైట్స్ అనేవి జరగబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రముఖులు చాలా మంది హాజరు కాబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఇటు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలను నిర్వహించబోతోంది. వైఎస్ మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు అయితే ఆయన ఒకసారి మనం చూసుకుంటే 1952 సెప్టెంబర్ 14న ఖమ్మం జిల్లా లింగాలలో జన్మించారు. ఇక అనంతరం కూడా వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కాలేజ్లో ఆయన చదువుకున్నారు. 2 రోజుల క్రితం అనారోగ్య కారణంగా ఆయన మృతి చెందిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇవాళ ఆయన అంత్యక్రియలు తుంగతుర్తిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జరగబోతున్నాయి. అయితే వ్యవసాయ క్షేత్రానికి ఇప్పటికే అంత్యక్రియలకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇతర ప్రముఖులందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఇక ఏపీ నుండి కూడా ప్రముఖులంతా కూడా ఆయనకు సంతాపం తెలియజేశారు. ఇక ప్రముఖులందరూ కూడా ఇవాళ తన అంత్యక్రియలకు హాజరు కాబోతున్నారు. ఇక దీనికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇవాళ షార్ప్ 11ంటికి ఇటు రామరెడ్డి దామోదర్ రెడ్డి యొక్క అంత్యక్రియలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రముఖులు ఎవరెవరు రాబోతున్నారు? ఇక తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లను చేసింది? రైట్, మరి కాసేపట్లోనే అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కూడా అంత్యక్రియలు చేయాలని కూడా చెప్పడం జరిగింది. కొద్దిసేపు క్రితమే జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా నివాళులు అర్పించడం జరిగింది. మరి కాసేపట్లోనే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ తో పాటు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, అదేవిధంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేదర్ తో పాటు ఉమ్మడి జిల్లా నుంచి అంతా ఎమ్మెల్యేలు ఇప్పటికే వందలాది మందిగా, వేలాది మందిగా కూడా కార్యకర్తలు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. రామరెడ్డి దామోదర్ రెడ్డి అంటే టైగర్ దామన్నగా కూడా ఒక బిరుదుందని చెప్పొచ్చు. 1985 లో అతని రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1985లో మొదటిసారిగా ఎమ్మెల్యేకి గెలవడం జరిగింది. 85, 89, 94, 2004 ఈ విధంగా 4 పర్యాయాలు తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత తుంగతుర్తి ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో కూడా సూర్యాపేట నియోజకవర్గం నుంచి 2009లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. మొత్తం 5 పర్యాయాలు ఆ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేయడం జరిగింది. మొత్తం రామరెడ్డి దామోదర్ రెడ్డికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అని చెప్పవచ్చు. అతనికి ఎంతో మొత్తం కూడా పేద ప్రజల కోసం అతని ప్రజా జీవితం అంతా కూడా పేదలకే అంకితం చేస్తారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం తుంగతుర్తి అతని నివాసంలో ఉన్న మొత్తం కూడా దామోదర్ రెడ్డి 4 అన్నదమ్ములు, 4 అక్క చెల్లెలు, మొత్తం కూడా వారి కుటుంబ సభ్యులు 8 మంది. సర్వోత్తమ్ రెడ్డి ఏదైతే మనం చూస్తున్నాం, అతని కుమారుడు, ఏకైక కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 3 రోజుల నుంచి ఎప్పుడైతే ఆయన ఆ మరణ వార్త విన్నారో అప్పటి నుంచి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఆ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, తుంగతుర్తిలో ఇది గడి అని చెప్పవచ్చు. మొత్తం కూడా ఇదంతా ఒక 200 ఎకరాల వరకు కూడా వ్యవసాయ క్షేత్రం, విస్తీర్ణం కూడా రామరెడ్డి దామోదర్ రెడ్డి ఉంది. ఎన్నో భూములు కూడా పేదలకు, ప్రభుత్వానికి పంచారు. తుంగతుర్తిలో చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలు కానీ, స్కూళ్లు కానీ, పోలీస్ స్టేషన్లు కానీ, సంత కానీ అన్ని కూడా రామరెడ్డి దామోదర్ రెడ్డి భూములే, ప్రభుత్వానికి ఇచ్చినటువంటి భూములే అని చెప్పవచ్చు. ఇక్కడ చూసినటువంటి కార్లు, అతను ఉపయోగించినటువంటి కార్లు అంటే అతనికి ఎంతో మక్కువ, ఎంతో ఇష్టం అని చెప్పవచ్చు. ఎప్పుడో 1980లో కూడా ఉపయోగించినటువంటి అంటే కార్లు కానీ, జీపులు కానీ మొత్తం ఇక్కడ చూస్తున్నాం. వరుసగా ఏ విధంగా ఉన్నాయో 6-7 కార్ల వరకు కూడా ఉన్నాయి. మొత్తం ఇక్కడ వ్యవసాయ క్షేత్రం, అదేవిధంగా ఒక కోట మొత్తం చూడొచ్చు. ఇప్పటికే వందలాది మందిగా, వేలాది మందిగా తరలి వస్తున్నారు. ఇక్కడే వ్యవసాయ క్షేత్రంలోనే మరి కాసేపట్లోనే అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. నిన్న అక్కడ ఏదైతే ఉన్నదో బంజారాహిల్స్ నివాసంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించడం జరిగింది. నివాళులు అర్పించిన తర్వాత కూడా హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ తరలించే వరకు మార్గ మధ్యంలో అటు చౌటుప్పల్ కానీ, చిట్యాల, నకరికల్, సూర్యాపేట వరకు కూడా వందలాది మందిగా మొత్తం నివాళులు అర్పించడం జరిగింది. నిన్న సూర్యాపేటలో మాజీ మంత్రి జానారెడ్డి పార్టీ కండువా వేసి కూడా ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి సీతక్క, అదే విధంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంతా కూడా నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. వేలాదిగా తరలి వస్తున్నటువంటి కూడా చూడడం జరిగింది. మనతో ఎమ్మెల్సీ సత్యం కూడా ఉన్నారు. చెప్పండి, మొత్తం మీద రామరెడ్డి దామోదర్ రెడ్డి పేదల మనసులను ఎంతో, మొత్తం కూడా ఇక్కడంతా కూడా పేద ప్రజలంతా కూడా రామరెడ్డి దామోదర్ రెడ్డి అంటే గుర్తుపట్టనటువంటి నాయకులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ముఖ్యమైన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వారు అనేక ఆటుపోట్ల మధ్య కూడా నల్గొండ జిల్లాలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధిగా ఎన్నికై ఈ తుంగతుర్తి నియోజకవర్గం, సూర్యాపేట నియోజకవర్గంలో మరి జిల్లా అభివృద్ధిలో వారు కీలక పాత్ర పోషించారు. మరి కాంగ్రెస్ పార్టీతోని సిద్ధాంతపరంగా నిలబడి మరి తుది శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో
నిలబడ్డటువంటి వ్యక్తులలో దామోదర్ రెడ్డి గారు. ఈ నియోజకవర్గ ప్రజల కోసం మరి ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల మీద వారి పాత్ర గణనీయంగా చూస్తుంది. అదేవిధంగా దామోదర్ రెడ్డి అనుచరుడు నిరంజన్ రెడ్డి ఉన్నది. తనకి చిన్నప్పటి నుంచి కూడా మొత్తం దామోదర్ రెడ్డి అడుగు జాడల్లోనే పెరిగినటువంటి వ్యక్తి. చెప్పండి, మీతో దామన్న 1980లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర సభ్యుడిగా ఉండి ఆ కాలంలో మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఉండి దామోదర్ రెడ్డి గారు 45 సంవత్సరాల పాటు ఒక సోదరుగా, తమ్ముడుగా, కార్యకర్తగా నాయకత్వంలో పనిచేసినాం. 85లో తొలిసారిగా నల్గొండ శాసనసభ్యుడు అయినప్పుడు ఆనాడు ఒకటే శాసనసభ్యుడు ఉంటే నేను ఏకైక శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా ఏకాకిని కాదు, వందలాది వేలాది మంది కార్యకర్తలు నా ఎమ్మడి ఉన్నారు. తిరిగి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పునర్నియోజకవర్గాలు పనిచేస్తానని చెప్పి 89లో తిరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అయి ఆనాడు జనార్దన్ రెడ్డి గారు కేబినెట్ లో మంత్రిగా పనిచేసి 94లో పార్టీ టికెట్ నిరాకరించినప్పటికీ కూడా ప్రజల కార్యకర్తల ఒత్తిడి మేరకు ఇండిపెండెంట్ గా నిలబడి విజయం సాధించి మనం చూస్తున్నాం. ఈ కాలంలో పార్టీ బీఫార్మ్ ఇస్తే పార్టీ పేరు మీద గెలిచినాగానే పార్టీ మారిపోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ నిరాకరించినా కూడా తిరిగి నేను కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని, కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేస్తానని మళ్లీ 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి అతను ఒక భూస్వామ కుటుంబంలో జన్మించినప్పుడు కూడా నిరంతరం పేద ప్రజల కొరకు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు ఇవాళ్ల మధ్యాహ్నం తుంగతుర్తిలో తన వ్యవసాయ క్షేత్రంలో జరగబోతున్నాయి. ఇక అధికారిక లాంఛనాలతో దామోదర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ్ల 11ంటికి అంత్యక్రియలు ప్రారంభం కాబోతున్నాయి. దామోదర్ రెడ్డి అంత్యక్రియలకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇతర ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. దామోదర్ రెడ్డిని కడసారి చూసేందుకు ఆయన అభిమానులు భారీగా తుంగతుర్తి వ్యవసాయ క్షేత్రానికి తరలి వస్తున్నారు. కాగా ఒకసారి మనం ఇటు దామోదర్ రామరెడ్డి యొక్క పొలిటికల్ హిస్టరీని చూసుకుందాము. 1952 సెప్టెంబర్ 14వ తేదీన ఆయన జన్మించారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఆయన BSc పూర్తి చేశారు. ఏదైతే ఆవులు ఉన్నాయో ఒంగోలు ఆవులు కొరకు లోని లేని జీవాల కొరకే ఆయన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టిండు. ఒంగోలు జాతిని అంతరించుకుంటూ వారు కానీ వాళ్ళ సోదరులు కానీ వెంకటరెడ్డి గారు కానీ ఎన్నో పర్యాయములు ఎన్నో చోట్ల పెద్ద పెద్ద ఆవుల షెడ్లు కట్టి ఈ జాతిని హర్షించబట్టి జంతువులంటే అంత ప్రేమ ఉన్నోళ్ళు పేద ప్రజలకు పనిచేయాలని ఎట్లా అనుకుంటాం. వారి ఆశ నిజంగా కూడా చాలా దురదృష్టం. ఈ వయసుల్లోనే అతన్ని కోల్పోవడం. తప్పకుండా ఆయన ఆశయ సాధన కొరకు ఆయన అభిమానులందరూ ఎక్కడున్నా ఏ పార్టీలున్నా ఆయన కొరకు పనిచేయాల్సిందే, తప్పదు. రైట్, చూడొచ్చు ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. చాలా వరకు సీనియర్ నేతలంతా కూడా వచ్చి ఘనంగా నివాళులు అర్పిస్తున్నటువంటి, అతనితో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. రామరెడ్డి దామోదర్ రెడ్డి మొత్తం ఎంతో సుపరిచిట్ గా పేద ప్రజల కోసం పాటుపడినటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. మొత్తం ఆయనకు ఒక సీనియర్ నాయకునిగా గుర్తింపు ఉంది. ఆ కోదాడ మాజీ ఎమ్మెల్యే చంద్రరావు గారు ఉన్నారు. చెప్పండి, రామరెడ్డి దామోదర్ రెడ్డితో మీకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది దామోదర్ రెడ్డి? సరే, నాకు మొదటి నుంచి మేము తెలుగుదేశం పార్టీలో రాజ్యసభలో ఉన్నప్పుడు వారు కాంగ్రెస్ పార్టీలో సరే ఒక మంచి వ్యక్తి. మరి 4 సార్లు శాసనసభ్యులుగా గెలవడం, 5 సార్లు గెలవడం అంటే ఒక మంచి వ్యక్తి కాబట్టే గెలవగలిగాడు. ప్రజలందరూ మంచి ఈ యొక్క ఆదరణ చూస్తే ఆయన యొక్క గొప్పతనం గురించి అర్థమవుతుంది. కాబట్టి చాలా దురదృష్టం. చాలా ఇంకా కొద్ది రోజుల పాటు ఆయన శాసనసభ్యులుగా ఉండవలసి ఉంటే, కానీ దురదృష్టం ఏదో ఆరోగ్య కార్యక్రమంగా సరిపోవడం చాలా విచారకరం. రైట్, చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేసి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్న వరుసగా 3 పర్యాయాలు కూడా ఎప్పుడైతే 2014, 18, 23 3 పర్యాయాలు కూడా కేవలం 2000, 3000, 4000 ఓట్లతోటే ఓడిపోవడం జరిగింది. నిరంతరం ప్రజాసేవ కోసమే అంకితం చేసినటువంటి వ్యక్తి. బీసీ కమిషన్ మెంబర్ కూడా ఉన్నారు. చెప్పండి, దామోదర్ రెడ్డికి మొత్తం ప్రజల మనిషి ఎంత కూడా పెద్ద. అవునండి, గత 40 సంవత్సరాలుగా ప్రజల కోసం బతికి చాలా కమిట్మెంట్ తో, ఒక నిబద్ధతతో ఒక నాయకుడు ఎలా ఉండాలో బతికి చూపించినటువంటి మహానాయకుడు, ప్రజల మనిషి.
నిరంతరం ప్రజల క్షేమం కోరేటువంటి వ్యక్తి, ప్రజల కోసం ఎక్కడ దామన్నా అంటే నేనున్నా అని వచ్చేటువంటి వ్యక్తి. వాళ్ళకు ఎంతో మంది నాయకులను, ఎంతో మంది కార్యకర్తలను తయారు చేయడమే కాదు కడుపులో పెట్టి చూసుకున్నాడు. నేను కూడా పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ అన్న గారు నన్ను ఈ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ చేసినప్పుడు 3 సంవత్సరాలు నేను ఇన్ఛార్జ్ ఇక్కడ పనిచేస్తే కన్న కూతురులాగా చూసుకున్నారు నన్ను. ఏ ఒక్కరు కూడా నన్ను ఇబ్బంది పెట్టకుండా కంటికి రెప్పలా కాపాడుకోవడం వల్ల నేను ఇక్కడ పనిచేశాను. ఇవాళ నన్ను రేవంత్ అన్న నియమించి ఇక్కడికి పంపడం వల్ల, ఈయన చూసుకోవడం వల్లే నేను ఇలా కమిషన్ స్థాయిలో నేను రావడం జరిగింది. దామోదర్ రెడ్డి బాబు అసలు ఆయన లేడు అనే విషయాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం. ఆయన మరణం మాకందరికి తీర్చలేనిది. అది అంతటి మహానాయకుడు మళ్ళీ జన్మించడం అంత సామాన్యమైన విషయం కాదు. జీవితం కూడా జనరల్ గా ఇప్పుడున్న సమాజానికి రాజకీయం అంటే సంపాదనే ధ్యేయంగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆస్తులన్నీ ఆరతి కర్పూరం లాగా ఖర్చు పెట్టి ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసం పనిచేసినటువంటి వారు, ఎవరు వచ్చినా ఆపతికి సంపత్తికి అన్నిటికీ ఆదుకున్నటువంటి వాళ్ళు, రాత్రి పగలు తేడా లేకుండా చూసుకున్నటువంటి వారు. ఇవాళ ఒక చిన్న పదవి వస్తేనే ఒక ఫోన్ ఎత్తాలంటే ఇబ్బంది పడతారు. కానీ ఏ రాత్రి ఫోన్ చేసినా, ఒక సామాన్య కార్యకర్త ఫోన్ చేసినా కూడా ఆ టైంకి రెస్పాండ్ అవుతారు. రాత్రి పగలు ప్రజల కోసం బతికినటువంటి వాళ్ళు. ఆయనకి ఒక్కడే కొడుకు సర్వోత్తమన్నా, ఆ కొడుకుకి ఏం ప్రేమ వంచిండో, ఏం చూసుకున్నాడో తెలియదు. కానీ మమ్మల్ని అందరినీ కన్న బిడ్డలుగా మాత్రం ఆయనతో సమానంగా మమ్మల్ని కాపాడుకున్నాడు అనేటువంటి అన్నట్టు కూడా 2014, 18, 23 3 ఎలక్షన్లు కూడా కేవలం 2000, 3000, 4000 ఈ అనివార్య పరిస్థితులలో ఆయన ఓటమి చూడడం జరిగింది. మేము కూడా ఊహించండి అది. ఆ ఓటమి అట్లా జరిగిపోయింది. కానీ ఓడిపోయినా ఆయన ప్రజానాయకుడే. ఓడిపోయినా ప్రజల సమస్యల కోసం స్పందించి ఏ గవర్నమెంట్, గత గవర్నమెంట్ అయినా, ఇప్పుడున్న గవర్నమెంట్, మా గవర్నమెంట్ అయినా, రేవంత్ అన్న సారథ్యంలో నడుస్తున్న గవర్నమెంట్లు అయినా కూడా ప్రజల కోసమే పనిచేసారు. గెలుపోటములు అనేటివి సహజం. జలాల కోసం కూడా ఇక్కడ తుంగతుర్తి జలాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయన సాల్వ్ చేసిండు. ఇక్కడికి వాటర్ సోర్స్ తీసుకురావడం కానీ ఏదైనా కూడా ఆయన చేసి చూపించిండు. తుంగతుర్తికి కాంగ్రెస్ ఒక కంచుకోటలాగా చేసిండ్రండి. మహానాయకుడు, మహానుభావుడు. ఆయన లేరు అనేది మేము ఇంకెవరం జీర్ణించుకోలేకపోతున్నాం. మళ్ళీ ఇలాంటి నాయకుడు ఇప్పుడు పుడతాడా అనేది అది అంతటి గొప్ప నాయకుడు. రైట్, చూడొచ్చు. గత 3 రోజుల నుంచి కూడా వేలాది మందిగా కూడా మొత్తం అంతా కూడా నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి వచ్చిన వారందరూ చేస్తున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పేద ప్రజలతో ఇక్కడ సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి ఎంతో అటాచ్మెంట్ ఉన్నటువంటి నాయకుడు అని చెప్పవచ్చు. వారి కుటుంబ సభ్యులంతా కూడా మనం చూస్తున్నాం. మొత్తం ఇక్కడంతా కూడా ఇది ఒక అడి అని చెప్పవచ్చు. ఇక్కడే అతను మొత్తం మొదటి నుంచి కూడా ఇక్కడ ఇందులోనే ఉండేవారని చెప్పవచ్చు. అతనికి ఆ వ్యవసాయ క్షేత్రం కూడా పక్కనే ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రం కూడా చూస్తున్నాం. అతనికి 4 సోదరులు, అదేవిధంగా 4 అక్క చెల్లెలు, మొత్తం 8 మంది కుటుంబ సభ్యులు, ఒక పెద్ద కుటుంబ సభ్యులు. అన్న రామరెడ్డి వెంకటరెడ్డి కూడా ఖమ్మం జిల్లా మంత్రిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా దామోదర్ రెడ్డి కూడా మంత్రిగా పనిచేయడింది. రామరెడ్డి సోదరులు అంటే కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ కానీ, అదేవిధంగా మొత్తం ప్రతి ఒక్కరు కూడా అతని గుర్తించబటువంటి నాయకులే లేరు. చూడొచ్చు, తమ్ముడు రామరెడ్డి, దామోదర్ రెడ్డి సోదరుని చూస్తున్నాం, వారి తమ్ముడిని చూస్తున్నాం. అన్న ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నారో ఆ రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడికి రానున్నారు. ఇక్కడే పక్కనే ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలోనే అంత్యక్రియలు జరగనున్నాయని చెప్పవచ్చు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా బంజారాహిల్స్ లోని నివాసం వద్దకు వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. ఆ తర్వాత అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు అయితే జరుగుతున్నాయని చెప్పవచ్చు. మొత్తం అంతా కూడా చూస్తున్నాం. అంతా ప్రతివదేనానికి కూడా వారికి ఉన్నటువంటి అటాచ్మెంట్, అనుబంధం. ఎందుకంటే అంతా ఆ గ్రామాల నుంచి ఆయనతో మొత్తం ఆయన మీద అభిమాన నాయకుని మరోసారి నివాళులు అర్పించాలని కూడా దూర ప్రాంతాల నుంచి గత 2 రోజుల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి బయలుదేరారో దారి పొడవుతున్న చౌటుప్పల్, నకరికల్, చిట్యాల మొత్తం చూడడం జరిగింది. నిన్నంతా సూర్యాపేటలో ఉంచడం జరిగింది. సూర్యాపేటకు మాజీ మంత్రి జానారెడ్డి వచ్చి కూడా అతని పార్థివ దేహంపై కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి, అదేవిధంగా మంత్రి సీతక్క అంతా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. మొత్తం కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి అయితే, హెవీ క్రౌడ్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. దారి పొడుగుతున్న ఎక్కడికక్కడైనా కట్అవుట్లు, ఫ్లెక్సీలు కూడా మొత్తం ఊరూరా కూడా ఇక సెలవు అన్నట్టు కూడా అతని ఫ్లెక్సీలు కూడా కనిపిస్తున్నాయి. చెప్పండి, ఈ ప్రాంత ప్రజలతో కూడా ఎంతో అనుబంధం ఉంది. నేను గుర్పాల్ నర్సేను. ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతం ప్రత్యేకంగా ఒక బడుగు
వర్గాల నేతలు పోగొట్టుకున్నది. ప్రధానంగా తుంగతుర్తి ప్రాంతానికి సంబంధించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కోసం అనేక ఉద్యమాలు చేసిన దామోదర్ రెడ్డి గారు 5 సార్లు శాసనసభ్యుడిగా 2 సార్లు మంత్రిగా ఈ ప్రాంతంలో అనేక సేవలు చేసిండు. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల కాడ ప్రగతి నగర్ దగ్గర శిలాఫలకం వేసి మర్చిపోతే రక్త తర్పణ చేసి వేలాది మందితోని అనేక ఉద్యమాలు చేసి ఈ ప్రాంతానికి శ్రీరామ్ సాగర్ జలాలు తీసుకొచ్చిన ఘనత దామోదర్ గారికి దక్కింది. మేము ఒక్కటే తుంగతుర్తి సూర్యాపేట ప్రాంతాల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. శ్రీరామ్ సాగర్ 2వ దశకు దామోదర్ రెడ్డి గారు పేరు పెట్టాలని చెప్పి మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం ఎన్నో. ఇవాళ ఒక సర్పంచ్ అయితేనే 10 కోట్లు సంపాదించుకున్న రోజుల్లో 5 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నా కానీ కోట్ల వేల ఎకరాల భూములు పోగొట్టుకుని ఈ ప్రాంతాన్ని నిలబడ్డాడు. కాబట్టి శ్రీరామ్ సాగర్ 2వ దశకు దామోదర్ రెడ్డి గారు పేరు పెట్టాలని చెప్పి రైట్ చూడొచ్చు. మొత్తం దామోదర్ రెడ్డి పేరు పెట్టాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతని నివాసాన్ని చూస్తున్న మొత్తం కూడా అతని జీవితమంతా కూడా ఇక్కడే గడిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పవచ్చు. మొత్తం కూడా కానీ అంత పరిస్థితి కనిపిస్తుంది. అతను మొన్న చివరిగా కూడా ఇక్కడ వచ్చినప్పుడు కూడా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లూరు లక్ష్మణ్ కూడా మొత్తం ఇక్కడే వచ్చి పరామర్శించినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తం అతని జీవితమంతా కూడా ఇక్కడే వెళ్ళినటువంటి పరిస్థితి, అతని నివాసాన్ని చూస్తున్నాం. మొత్తం కూడా దామోదర్ రెడ్డి ఇక్కడ ఆయనకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది. మొత్తం చెప్పవచ్చు. అతని ఒకసారి దామోదర్ రెడ్డి యొక్క పొలిటికల్ హిస్టరీని చూద్దాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఆయన 1985లో జరిగిన ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. పోటీ చేసిన అనంతరం కూడా ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు 1985లో. అనంతరం కూడా 1989లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. ఆ తర్వాత దామోదర్ రెడ్డికి కాంగ్రెస్ నుండి టికెట్ అందకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆయన మెజారిటీతో గెలిచారు. దీంతో 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన. అనంతరం కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు దామోదర్ రెడ్డి. ఆయన సోదరుడు రామరెడ్డి వెంకటరెడ్డి పాలేరు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో దేవాదాయ శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 11 గంటల నుండి ఆయన అంత్యక్రియలు ప్రారంభం కాబోతున్నాయి. అంత్యక్రియలకు ప్రముఖులందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను పూర్తిగా కూడా చూసుకోబోతోంది. ప్రజెంట్ మనం విజువల్స్ లో చూస్తున్నాము. అక్కడ మొత్తం కూడా ప్రముఖులు ఆయన ఆఖరిసారిగా చూడడానికి వచ్చిన అభిమానులు అండ్ ఆయన కార్యకర్తలు అందరూ కూడా అక్కడ హాజరయ్యారు. ఆఖరి వీడుకోలు పలకడానికి ఆయన మంచి చేసిన ఎంతో మంది ఆయన అభిమానులు, ప్రజలు ఆయనను ఆఖరిసారిగా చూసుకోవడానికి అక్కడకు హాజరయ్యారు. మనం చూస్తున్నాం ఏ రకంగా వాళ్ళంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. 11 గంటలకు అంత్యక్రియలు ప్రారంభం కాబోతున్నాయి. అధికార లాంఛనాలతో తెలంగాణ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను పూర్తి చేయబోతోంది. అయితే మాజీ మంత్రి రామరెడ్డి 2 రోజుల క్రితం కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 2 రోజుల క్రితం ఆయన 73 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అంత్యక్రియలు ఇవాళ 11 గంటలకి జరగబోతున్నాయి. తుంగతుర్తిలోని తన వ్యవసాయ క్షేత్రంలోనే అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఆఖరి చూపు చూసుకోవడానికి తన అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా తరలి వస్తున్నారు. ఆయన తన హయాంలో మంచి చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఆఖరి వీడుకోలు పలకడానికి కన్నీటి పర్యంతం అవుతూ కూడా వాళ్ళంతా కూడా అక్కడికి వస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు ప్రారంభం కాబోతున్నాయి. మరో 15 నిమిషాల్లో ఆయన అంత్యక్రియలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ప్రముఖులు కూడా ఇక్కడకు హాజరు కాబోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లూరు లక్ష్మణ్ కుమార్, ఇతర ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఏపీ నుండి పలువురు ప్రముఖులు కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ సైతం సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక ప్రెసెంట్ విజువల్స్ లో చూస్తున్నాం ఏ రకంగా అక్కడ తనను ఆఖరిసారిగా చూసుకోవడానికి వచ్చిన ప్రజలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వాళ్ళందరి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. తుంగతుర్తిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆఖరిసారి వీడుకోలు పలికేందుకు ప్రజలంతా కూడా అక్కడకు చేరుకుంటున్నారు. ఆఖరి వీడుకోలు అక్కడే జరగబోతోంది. ఇక అనంతరం కూడా 11 గంటల
గంటలకు అధికార లాంఛనాలతో తెలంగాణ ప్రభుత్వం ఆయనకు అంత్యక్రియలను చేయబోతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి 73 ఏళ్ల వయసులో 2 రోజుల క్రితం కన్నుమూశారు. ఇక ఆయన అంత్యక్రియలు ఇవాళ్ల మధ్యాహ్నం తుంగతుర్తిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. విజువల్స్ లో చూస్తున్నా మరో 15 నిమిషాల్లో ఆయన అంత్యక్రియలు ప్రారంభం కాబోతున్నాయి. ఆయనను చూడడానికి ప్రజలంతా కూడా తరలి వస్తున్నారు. ఆఖరిసారిగా చూడడానికి ప్రజలంతా కూడా తరలి వస్తున్నారు. విజువల్స్ లో చూస్తున్నాం. అక్కడ ఆయనను ఆఖరిసారిగా చూసుకుంటూ ఏడుస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ తాను ఎన్నికైన హయాంలో అందరికీ కూడా మంచి చేసిన ఆ మనిషిని చూడడానికి ఆఖరిసారిగా వీళ్ళంతా కూడా తరలి వస్తూ కన్నీటి పర్యంతం అవుతున్న విజువల్స్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇక 11 గంటలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ప్రారంభం కాబోతున్నాయి. దామోదర్ రెడ్డి అంత్యక్రియలకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లూరి లక్ష్మణ్, ఇతర ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ నుండి మాత్రమే కాకుండా ఏపీ నుండి కూడా పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేశారు. మరికొద్దిసేపట్లో ఆయన అంత్యక్రియలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే 2 రోజుల క్రితం అనారోగ్యం కారణంగా ఆయన కన్నుమూసిన సంగతి అందరికీ తెలిసిందే. అక్టోబర్ 1వ తేదీ రాత్రి 10 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. కొన్నేళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు. సడన్ గా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇమీడియట్ గా కూడా హాస్పిటల్ కు తరలించారు. అయితే అక్టోబర్ 1వ తేదీ రాత్రి 10ంటికి ఆయన కన్నుమూశారు. ఏఐజీ హాస్పిటల్లో. దామోదర్ రెడ్డి 1952 సెప్టెంబర్ 14వ తేదీన వరంగల్లో ఆయన జన్మించారు. అనంతరం కూడా వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో బీఎస్సీను పూర్తి చేసి పాలిటిక్స్ మీద ఆసక్తితో ఆయన పొలిటికల్ ఎంట్రీను ఇచ్చారు. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఒకసారి చూసుకుంటే 1985లో జరిగిన ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుండి మొదటిసారి ఆయన పోటీ చేశారు. పోటీ చేసిన మొదటిసారి ఆయన గెలిచారు. అనంతరం కూడా 1989లో మరోసారి గెలిచారు. ఆ తర్వాత ఆయనకు టికెట్ దక్కకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పోటీ చేశారు. పోటీ చేసిన అనంతరం కూడా ఆయన భారీ మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుండి ఆయన ఎన్నికయ్యారు. ఎంపీ ఇటు ఎమ్మెల్యేగా. అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన పలు మంత్రివర్గాల్లో కూడా పనిచేశారు. ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన. ఆ తర్వాత ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే మొత్తానికి ఇవాళ 11ంటికి ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేయబోతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులంతా కూడా అక్కడకు హాజరు కాబోతున్నారు. కుటుంబ సభ్యులు ఇప్పటికే అక్కడకు హాజరయ్యారు. తనను ఆఖరిసారి చూసుకోవడానికి ప్రజలంతా కూడా తన వ్యవసాయ క్షేత్రం తుంగతుర్తిలోని వ్యవసాయ క్షేత్రానికి తరలి వెళ్తున్నారు. 11ంటికి ఇటు దామోదర్ రెడ్డి యొక్క ఆఖరి అంత్యక్రియలు జరగబోతున్నాయి.